హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈవేళ మరో మంచి కథతో మీ ముందుకు వచ్చింది మాటే మంత్రం. కథలోకి వెళ్ళబోయే ముందుగా ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. కథ పేరు చూపుడు వేలు. రచన కొత్తపల్లి ఉదయ్ బాబు గారు. ఏమండి, ఓసారి ఇలా వస్తారా? వంటగది గుమ్మంలోంచి భర్తను పిలిచింది ఉమామహేశ్వరి. వస్తున్నా అంటూ విసుక్కుంటూ వచ్చి, ఏమిటి నీ నస అని ఉరుముతూ అడిగాడు చక్రధరం. అది కాదండి, మీరు చేస్తున్నది తప్పని నా మనసుకు అనిపిస్తోంది. మీరు మరొక్కసారి ఆలోచించండి అని భర్త చేతికి 2 టీ కప్పులు ఉన్న ట్రే అందించింది. ఇదేనా నువ్వు చెప్పదలుచుకున్నది? మనం ఇలా ప్రతిదానికి సంశయిస్తూ ఉండబట్టే ఆ డబ్బంతా మా తమ్ముడికి దోచిపెట్టేస్తోంది మా అమ్మ. ఇంతకంటే మంచి మార్గం లేదు. జరిగేదంతా 2 కళ్ళతో చూస్తున్నానన్న విషయం కూడా మర్చిపో. అది కాదండి, అత్తయ్య గారికి ఒళ్ళు తెలియని జ్వరంతో మంచంలో పడి ఉన్నప్పుడు మీరు ఈ పని చేశారని ఆవిడికి తెలిస్తే మనం మోసం చేశామని బాధపడతారు. ఆమె మనసును బాధ పెట్టడం ఇంటి పెద్ద కొడుకుగా మీకు ధర్మం కాదు. మనకు జయం అంతకన్నా కాదు బ్రతిమలాడుతున్నట్లుగా అంది ఉమ. ఇందుకేనా పిలిచింది? మళ్ళీ మళ్ళీ పిలిచి డిస్టర్బ్ చేయకు విసుక్కుంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు చక్రధరం. ఉమామహేశ్వరి వచ్చి అత్తగారి ముందు ఫైబర్ స్టూల్ మీద కూర్చుంది. ఎదురుగా భర్త హాల్లో దామోదరం గారితో సీరియస్గా చర్చిస్తూ ఎలా చేస్తే ఈ పని బెడిసి కొట్టకుండా ఉంటుందో అలా ఆయన చేత కాగితాలు రాయిస్తున్నాడు. ఉమ అత్తగారి కేసి చూసి యథాలాపంగా నుదుటి మీద తడి ఆరిపోయిన గుడ్డ తీసి ఉడుకులాన్లో ముంచి పిండి ఆమె నుదుటి మీద వేసింది. రోహిణమ్మ గారి ఒళ్ళు సలసలా కాగిపోతుంది. అదేం చిత్రమో, సాయంకాలం అయ్యేసరికి జ్వరం పేలిపోతోంది. ఈయన ఆ పనేదో తొందరగా ముగించేస్తే బాగుండును ఆలోచనలో పడిపోయింది ఉమామహేశ్వరి. జిల్లా పరిషత్ హైస్కూల్లో రికార్డ్ అసిస్టెంట్గా తనకు ఉద్యోగం వచ్చిన కొద్ది రోజులకే మున్సిపల్ ఇంజనీర్ గారి ప్రథమపుత్రుడైన చక్రధరరావుతో తన వివాహం జరగటం, చక్కని సాంప్రదాయ కుటుంబం నుంచి అంతకంటే సాంప్రదాయ కుటుంబంలో పెద్ద కోడలుగా అడుగుపెట్టడం జరిగింది. అప్పటికి బాలకృష్ణ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. భర్త టెలికమ్యూనికేషన్స్లో ఏఈగా జాబ్ చేస్తున్నాడు. ఆడపడుచులు ఎలాగా లేరు. అత్తగారు ఎంతో సౌమ్యురాలు. తనను ఏనాడు పల్లెత్తు మాట అనలేదు. మున్సిపల్ ఇంజనీర్గా ఎంతో డబ్బు ఇతరాత్రా సంపాదించే అవకాశం ఉన్నా నీతికి నిజాయితీకి మారుపేరైన మామగారు ఆధ్యేయంతోనే ఉద్యోగం చేశారు. పెద్ద కొడుకును అప్పులు చేసి ఇంజనీరింగ్ చదివించిన ఆయన 2వ కొడుకు దగ్గరికి వచ్చేసరికి చేతులెత్తేశారు. తీవ్ర మనస్తాపానికి గురి కావటంతో సివియర్ హార్ట్అటాక్ వచ్చి మరణించారు. ఆయన హఠాత్తుగా మరణించటంతో రోహిణమ్మ గారు బాగా కుంగిపోయారు. ఆవిడను తాను మంచి మాటలతో ఈ లోకంలోకి తెచ్చేసరికి బాలకృష్ణ చదువు కూడా పూర్తయింది. అనుకోకుండా తండ్రి స్నేహితుడు తను పనిచేస్తున్న ఫ్యాక్టరీలో డైలీ లేబర్ జాబ్ను బాలకృష్ణకు ఇప్పించాడు. సరిగ్గా ఆ రోజుల్లోనే అత్తగారి తమ్ముడు వచ్చి తన కూతురు వివాహానికి రమ్మని ఆహ్వానించాడు. తమ్ముడు బీద పరిస్థితిని చూసి అతనికి ఏమైనా సహాయం చేయమని తన భర్తను కోరారు అత్తగారు. అప్పటికే తమ్ముడు డైలీ లేబర్గా చేయటం నచ్చకపోవటం, తాను కోరుకోకుండానే లక్ష్మీదేవి లంచాల రూపంతో రావటం, భార్యగా తాను సంపాదించే జీతం, వీటన్నిటి ధనగర్వంతో ఉన్న తన భర్త నా దగ్గరేముందమ్మా నీకు తెలియనిది అనటంతో తనకే బాధ కలిగింది. అప్పుడే తనను హెచ్చరించారు ఆవిడ. అమ్మా ఉమా, వాడికి కళ్ళ ముందు నోట్లు నిండుగా కనిపిస్తూ ఉండటంతో ఎదుటివాడి బాధ అర్థం చేసుకునే శక్తిని కోల్పోయాడు. వీడిని నీ కంట్రోల్లో ఉంచుకోకపోతే
చివరికి నీకు నీ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోతుంది. అప్పటికే తనకు 2 పిల్లలు అంకిత, అక్షిత్ పుట్టేశారు. తాను ఎంత నచ్చ చెప్పినా ఆయనలో డబ్బు పట్ల వ్యామోహం మరింత పెరిగింది తప్ప తగ్గలేదు. తరచూ తాను ఆయనతో దెబ్బలాడుతున్నప్పుడు ఆర్థిక స్వాతంత్రం గల తాను విడిగా బ్రతకాలి అనుకునేది. అందుకు అత్తగారు అంగీకరించేవారు కాదు. తప్పమ్మా, ఎవరి జీవితాలు వారు బ్రతకాలి అనుకున్నప్పుడు ఈ పెళ్ళిళ్ళు, పిల్లలు, అనుబంధాలు అనవసరం. పిల్లలు లేకుంటే నేనే నిన్ను ప్రోత్సహించేదానిని. మీ తల్లిదండ్రుల పెంపకంలో అమ్మా నాన్నల ప్రేమ పొంది పెరిగిన మీరు పిల్లలకు వాటిని అందకుండా చేయటం ఎంతవరకు న్యాయం ఆలోచించు అన్నారావిడ. ఆవిడ ఎప్పుడూ తనని కోడలిగా చూడలేదు, కూతురుగానే మందలించింది. దాంతో తన భర్త తనతో ఏం చెప్పటానికి ప్రయత్నం చేసినా, డబ్బు విషయంలో ఏం చేయాలో మీకు బాగా తెలుసు, మీ ఇష్టం వచ్చినట్లుగా చేసేయండి, నాతో ఎప్పుడూ సంప్రదించవలసిన అవసరం లేదు. తాను ఇస్తానన్న కట్నం ఇవ్వకపోవటంతో అత్తగారి తమ్ముడి కూతురు పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. ఆ పెళ్లికి తను, మరిది, అత్తగారు, పిల్లలు వెళ్లారు. పెళ్లి పందిట్లో కళ్ళనీళ్ల పర్యంతం అవుతున్న తమ్ముడిని ఓదార్చిన అత్తగారు ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా తన మరిది దగ్గరకు వచ్చింది. నాన్న బాలకృష్ణ, నాకు నువ్వు ఒక సహాయం చేసి పెడతావా? ఏమిటమ్మా అది? మీ నాన్నగారు ఉండగా నీకు ఘనంగా చదువు చెప్పించలేకపోయారు. కనీసం నీ పెళ్లి కూడా ఘనంగా చేయలేని స్థితిలో నేనున్నాను. నేను ఇంతకన్నా మంచి సంబంధం తెచ్చి నీ పెళ్లి చేయలేను. నీకు అభ్యంతరం లేకుంటే స్వప్నను పెళ్లాడి ఆమెకు జీవితాన్ని ప్రసాదించు. నీకు ఇష్టం లేకపోతే వద్దు అన్నారావిడ. 2 నిమిషాలు సాలోచనగా ఆలోచించిన బాలకృష్ణ తల్లి పాదాలకు నమస్కరించి వెళ్ళి స్వప్న మెడలో తాళి కట్టాడు. స్వప్న తన తోటికోడలయ్యింది. ఇదేరా తమ్ముడు, నేను నీకు చేయగలిగిన సహాయం అన్నారావిడ తన తమ్ముడితో. భర్త బతికి ఉండగా తన తమ్ముడు ఏనాడూ తమ గడప తొక్కలేదు. శ్రీకృష్ణుడు లాంటి బావగారి దగ్గరికి అటుకలతో రాలేకపోతున్నాను. ఇంటి ఆడపడుసుగా నీకు ఒక చీర కూడా పెట్టలేని ఈ తమ్ముణ్ణి మన్నించక్క అని వ్రాసిన తమ్ముడు ఉత్తరానికి నీ మనసులో సాంప్రదాయాన్ని నిలబెట్టాలని, దానిని తర్వాత తరం వారికి అందచేయాలనే తపన ఉంది. ఆ చక్కని ఆలోచనే నీకు శ్రీరామ రక్ష అని ఆశీర్వదించారు అత్తగారు. ఓ ఏడాది తర్వాత స్వప్నకి బాబు పుట్టాడు. అయితే వాడు మానసిక వికలాంగుడు. దాంతో రోహిణమ్మ గారు మరీ కుంగిపోయారు. బాలకృష్ణ ఇలాంటి దెబ్బలు తనకు అలవాటే అన్నట్లు నిర్వేదంగా నవ్వుకొని నిబ్బరంగా ఉండిపోయాడు. ఆ మనవడి కోసం ఎన్నో పూజలు, యాత్రలు చేశారు ఆవిడ. ఎందరో డాక్టర్ల దగ్గరకు తీసుకువెళ్ళి డబ్బు బాగానే ఖర్చు పెట్టారు. అంతా కేవలం తన భర్త వల్ల సంక్రమించిన సొమ్ముతోనే. సంవత్సరంలో 10 నెలల పాటు మరిది ఇంట్లో ఉండి 2 నెలలు తమ కోసం, మనవళ్ల కోసం వచ్చి వెళ్తుంటారు. ఇక తమ పిల్లలిద్దరిలో అమ్మాయి స్టేట్ ర్యాంకుతో ఇంజనీరింగ్ చదువుతోంది. అక్షిత్ కాస్త మందమతివాడే. ఎంత ప్రయత్నించినా వాడికి చదువు అబ్బటం లేదు. వాడి నుంచి వాడి మనవడి తరం వరకు అవసరమైనంత డబ్బు ఎలాగైనా సంపాదించి ఇచ్చేయాలని భర్త తాపాత్రయం. ఆ తాపాత్రయంలో అంది వచ్చిన సొమ్మంతా సేకరించి స్థలాలు, నగలు, బంగారం, అపార్ట్మెంట్లు దేని మీద పడితే దాని మీద పెట్టుబడి పెట్టేస్తున్నారు. ఇప్పుడు తల్లి పేరు మీద ఉన్న ఇల్లు తమ్ముడికి లేకుండా పూర్తిగా తన పేర అత్తగారు తన ఇష్టంతో రాసి ఇచ్చినట్లు పత్రాలు తయారు చేస్తున్నాడు. అదే తనకు గరళం మింగినట్లుగా ఉంది. అత్తగారిని లేపి చెప్పేద్దామా అనుకుంది. కానీ అసలు ఆమె ఈ లోకంలోనే లేనట్లుగా వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉంది. భర్త వకీలు గారిని తల్లి మంచం దగ్గరికి తీసుకురావటంతో ఉమామహేశ్వరి కొంగుతో కళ్ళు తుడుచుకుంటోంది. ఆయన సహకారంతో సృహలేని తల్లి చేతివేళ్ల మధ్య పెన్ను ఉంచి ఆ చేతిని తన చేత్తో పట్టుకొని తల్లి చేత అవసరమైన చోట సంతకాలు పెట్టించాడు చక్రధర్రావు. తర్వాత అన్నీ యథాప్రకారంగా సర్ది పెట్టుకొని కాగితాలు తీసి జాగ్రత్త పెట్టి భార్య సలహా మీద ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాడు. మరిదికి జరిగిన అన్యాయానికి
తన్నుకు వస్తున్న బాధను దిగమింగుకుంటూ మౌనంగా చూస్తూ ఉండిపోయింది ఉమామహేశ్వరి. జ్వరం తగ్గుతూనే తమ్ముడి ఇంటికి బయలుదేరిపోయిన తల్లిని చూసి మండిపడ్డాడు చక్రధరం. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు సేవ చేయటానికి మేం కావాలి. ఆరోగ్యం బాగున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఆ మతిలేని వాడికి చాకరీ చేసి డబ్బంతా వాడి మొహాన పెడతావు. ఇదేమన్నా న్యాయంగా ఉందా అమ్మా? రోహిణమ్మ గారు ఉమామహేశ్వరి కేసి ప్రశ్నార్థకంగా చూసింది. ఆమె కళ్ళతో సైగ చేసి తలదించుకుంది. ఈసారి చిన్నాడి ఇంటి దగ్గర ఉండగానే అనారోగ్యాన్ని రమ్మని కబురు చేస్తానులేరా అంటూ నవ్వేసి వెళ్ళిపోయారావిడ. చూశావా, నేను ఏదో కాని పని చేసినట్లు ఫీల్ అయ్యావు. నీకు మాత్రం ఎదిగిన పిల్లలు 2 ఉన్నారు. నా మందుల ఖర్చు నేను పెట్టుకుంటాను అని అనగలిగిందా అమ్మ? ఈ పెద్దవాళ్ళు ఎవరో ఒకరి మీద ప్రేమ పెంచుకుంటారు. ఒళ్ళు మండమంటే మండదు మరి. తల్లి వెళ్ళిపోయాక అన్నాడు చక్రధరం ఉమతో. ప్రతిదానికి డబ్బుతో ముడిపెట్టి చూస్తారేంటి? డబ్బేనా మనిషికి ముఖ్యం? తల్లి ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమానుబంధాలు ఇవేమీ అవసరం లేదా మీకు? పిచ్చి మొహమా, అవి కూడు గుడ్డా పెట్టవు. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే మనిషికి విలువ. ఇంత వయసు వచ్చి కాటికి కాళ్ళు చాపుకున్న మా అమ్మను చూడు. అవసరం అయినా 5 పైసలు తీస్తుందా? తీయదు. అది డబ్బు విలువ అంటే. అయినదానికి కానిదానికి ఆవిడను వెనకేసుకు రావటం కాదు, ఆవిడను చూసి నేర్చుకో అన్నాడు చక్రధరం. మీరు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు మీకేమీ అనారోగ్యం చేయలేదా? చేసింది. అయితే అప్పుడు మీ అనారోగ్యానికి చేసిన ఖర్చు మీరు మీ అమ్మగారికి ఇచ్చారా? అది ఎలా వీలవుతుంది? అప్పుడు నేను చిన్నపిల్లవాడిని, పైగా చదువుకుంటున్నవాడిని. అయినా కన్నందుకు అది వాళ్ళ కనీస బాధ్యత. అలాగే మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఓ ఇంటివాడిని చేసిన ఆ తల్లికి మీరు చేసింది కనీస బాధ్యతేనండి. ఆవిడ మీకు చేసిన దానికన్నా మీరు ఆవిడకి వీసమెత్తి ఎక్కువ చేయలేదు. ఈ జన్మకు చేయలేరు కూడా. మీరు జ్వరంతో కలవరిస్తున్నప్పుడు తన గుండెలకు హత్తుకొని మీ చేయి తన మెడ చుట్టూ వేసుకొని నేనున్నాను నాన్న, భయపడకు అని ఆమె తానే ప్రపంచమై మిమ్మల్ని ఓదార్చి ఉంటుంది. కానీ మీరు ఒక్కసారైనా అలా చేయగలిగారా? లేదు. ఎందుకంటే అమ్మ మీకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి. అంతే అన్నాడు నిర్లజ్జగా స్థిరంగా చక్రధరం. 1 నిమిషం ఉండండి అంటూ ఉమా తన గదిలోకి వెళ్ళి కొంత డబ్బు, ఓ బ్యాంకు పాస్బుక్ తెచ్చి అతని చేతిలో పెట్టింది. ఇదిగో తీసుకోండి. ఏంటి, అత్తగారు తరపున వకాల్తా పుచ్చుకొని ఆవిడ ఇవ్వాల్సిన డబ్బులు నువ్వు ఇస్తున్నావా? లేక ఇంకా ఎలాగైనా సంపాదిస్తున్నావా అన్నాడు హేళనగా. అందులోని వెటకారం అర్థమైన ఉమా నిర్ఘాంతపోయింది. భేష్, మీకు పట్టిన డబ్బు పిచ్చిలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. అది మీ అమ్మగారు తన ఆరోగ్యానికి మీరు ఖర్చు పెట్టిన డబ్బుగా ఇచ్చింది. ఇక ఆ పుస్తకంలో ఉన్న సొమ్మంతా మీ అమ్మగారికి మీ నాన్నగారి పెన్షన్ మంజూరు అయిన నాటి నుంచి మన ఇంట్లో ఉన్న కాలానికి ఇచ్చిన సొమ్ము. రేపు మీ కొడుకు ఇంట్లో మీరు అంత ఆత్మాభిమానంగానూ బ్రతకగలరా? డబ్బు మదపిచ్చిలో ఉన్న మీకు పైసా ఇవ్వాలనిపిస్తుందా? ఇవ్వకపోతే మీ కోడలు ఊరుకుంటుందా? ఏ తరానికైనా ఇదే చరిత్ర పునరావృతం అవుతుంది, తెలుసుకోండి అనేసి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఉమ. వీపు మీద ఎవరో చెళ్ళున చర్చినట్లు మ్రాన్పడిపోయాడు చక్రధరం. చిన్న మెదడులో సరైన చోట దెబ్బ తగిలినట్లుగా అయోమయంగా ఆలోచనలో పడిపోయాడు. 3 రోజుల తర్వాత అతనికి తల్లి దగ్గర నుంచి ఒక ఉత్తరం అందింది. చింపి చదవసాగాడు. చిరంజీవి పెద్దబాబుకి. అమ్మ ఆశీస్సులు. ఎలా ఉన్నావు నాన్నా? వేళకు తిను. డబ్బు సంపాదనలో పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. ఎవరో ఒక మంచి కవి చెప్పినట్లు మనిషి రూపాయి సంపాదించటం కోసం కష్టపడతాడు. ఆ రూపాయి తనకు తోడుగా మరో రూపాయిని సంపాదించి పెట్టమని మనిషిని కష్టపెడుతుంది. చివరికి ఆ కష్టమే అతనిని బలి తీసుకుంటుంది అని. నాకు నువ్వు నీ తమ్ముడు 2 కళ్ళు. నీకు 2 పిల్లల్లాగా. నువ్వు ముందు పుట్టావు. నీ తమ్ముడి కన్నా ఎక్కువ కాలం మన ఇంట్లో తిన్నావు.
నీ తమ్ముడు కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టించి పెద్ద పెద్ద చదువులు చదివావు, పెద్ద ఉద్యోగం సంపాదించావు. అయినా నాకు మీరిద్దరూ సమానమే. నీ కూతురు నీ కొడుకు కన్నా ముందు పుట్టింది, వాడికన్నా ఎక్కువ ఖర్చుతో పెరుగుతోంది. ఈవేళ ఇంజనీరింగ్ చదువుతోంది. నీ కొడుకుకు చదువు అబ్బలేదు. అయినా నువ్వు ఇద్దరినీ సమానంగా ప్రేమిస్తున్నావు. అలాగనమాట. నీ భార్యలా నీ తమ్ముడి భార్య ఉద్యోగస్తురాలు కాదు. నా తమ్ముడి స్థితికి జాలిపడి స్వప్న మెడలో తాళి కట్టమంటే కట్టాడు నీ తమ్ముడు. అలాంటి పెళ్లిళ్ల వల్ల మానసిక లోపం ఉన్న పిల్లలు కలుగుతారని తెలిసి కూడా ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. నీ పిల్లల్లా ఆరోగ్యవంతుడు కాదు వాడి కొడుకు. నీ కొడుకుకు చదువు అబ్బటం లేదని, వాడు భవిష్యత్తులో సుఖంగా ఉండాలని ఆశిస్తూ ఏ రకంగా సంపాదించకూడదో అన్ని రకాలుగా సంపాదిస్తున్నావే. మరి నా రెండో కొడుకుకు ఆర్థిక సాయం చేయటం కోసం ఎక్కువ కాలం వారి దగ్గర ఉండటం న్యాయం కాదంటావా చెప్పు. నాన్న, అవతలి వాళ్ళు తప్పు చేశారు అని చెప్పటానికి నిర్భయంగా చూపుడు వేలు ఎత్తి చూపిస్తాం. కానీ అందులో మన వైపు 3 తప్పులను సూచిస్తూ 3 వేళ్లు ఉన్నాయి అని మర్చిపోతాం. తమ్ముడు పరిస్థితే నీకు వచ్చి ఉంటే ఏం చేసేవాడివి? నువ్వు ఏం చేసేవాడివో నాకు తెలియదు. నేను మాత్రం అప్పుడు ఖచ్చితంగా నీకు అండగా ఉండేదాన్ని. నిన్ను ఇలా ఆశీర్వదిస్తున్నాను అనుకోకు. ఇది కేవలం నీకు తెలియచెప్పటం వరకే నా ఉద్దేశం. నేను మీ ఇంట్లో ఉన్నంత కాలానికి ప్రతి పైసా ఉమ్మ చేతికిచ్చాను. నీకు వెంటనే ఆ డబ్బు ఇచ్చేస్తాను అంది ఆమె. ఆమె జీతమంతా తీసేసుకొని కేవలం బస్ పాసు, ఇతర ఖర్చులకు కేవలం 1000 రూపాయలు చేతిలో పెడుతున్న నిన్ను మందలించలేక ఆ డబ్బు ఆమెను వాడుకోమన్నాను. నాకన్నా అభిమానం గల ఆమె నీ చేత తిట్లు తింటూనే కావలసిన డబ్బు అడిగి తీసుకుంటుందే తప్ప నేను ఇచ్చిన పైసా ముట్టుకోకుండా ఆ పుస్తకంలో వేస్తోంది. నా ఇంటికి అనారోగ్యంతో వస్తావు అన్నావు. అనారోగ్యం చెప్పిరాదురా నాన్న. అనారోగ్యం వస్తుంది అనుకుంటే ఇక మీ ఇంటికి రాను. తలకొరివి పెద్ద కొడుకే పెట్టక్కర్లేదురా. నీకు కష్టమైన భాషలో చెప్పాలంటే ఇష్టమైన వాళ్లే పెట్టాలి. అందుకు నేను నీకు ఆ సమయం కూడా వృధా కానివ్వను. ఎందుకంటే ఆ సమయంలో వచ్చే సంపాదనను నువ్వు కోల్పోకూడదు అని నా ఉద్దేశం. ఇక ఇంత డబ్బు సంపాదిస్తున్నావు, రేపు నీ సహ ఉద్యోగికే కన్ను కుడుతుంది. ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకో సందేశం పడేసి వినోదం చూస్తాడు. నా క్షేమమే కోరే తల్లి అయితే ఇలా ఆలోచిస్తుందా అని అనుకుంటున్నావు కదూ? లేదయ్యా, జరిగే అవకాశాల గురించి గుర్తు చేస్తున్నానంతే. ఆనాడు నీ ఆస్తులన్నీ ప్రభుత్వపరమైతే నీ పిల్లాడి పరిస్థితి ఏమిటి? చేతులు కాలేక ఆకులు పట్టుకొని నువ్వు ఏం చేయగలవు? సకల సంపదలను తలదన్నే సంపద సంతృప్తిరా నాన్న. ఈ వయసులో కూడా నా బిడ్డలకు ఒకరికి 10 నెలలు, మరొకరికి 2 నెలలు ఆర్థికంగా సహాయపడగలుగుతున్నానన్న సంతృప్తే నా ఆరోగ్య రహస్యం. నీకు ఏ కష్టం కలిగినా, ఏ నష్టం జరిగినా ముందు చిల్లుపడేది ఈ అమ్మ గుండెకేరా. ఏ తల్లైనా తన బిడ్డలందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, వారి చేతుల్లో తన జీవితం వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. అలాంటి సగటు తల్లినే నేను కూడా. నువ్వు కోరి ఉంటే తమ్ముడిని ఒప్పించి నీ కళ్ళ ఎదుట ఇల్లంతా నీ పేర రిజిస్ట్రేషన్ చేయించి మరీ ఇక్కడికి వచ్చేదాన్ని. ఈ విషయం నువ్వు డబ్బులు ఇచ్చి రాయించిన వకీలు గారే చెప్పారు. ఆయనను ఏమీ అనకు. ఆయన ప్రస్తుతం నీ పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఎప్పుడైనా ఈ అమ్మని తలుచుకో. నిన్ను కోరేది ఒక్కటే. మనిషి ఎంత సంపాదిస్తున్నా వేళకు 3 పూటలా తినాలి. అలా అయితేనే మర్నాడు ఇంకా సంపాదించగలడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేళకు భోజనం చెయ్యి. ఈ అమ్మ మీద ఏ మూల గౌరవం ఉన్నా ఈ మాట ఒకటి పాటించు. ఉంటాను. ఆశీస్సులతో అమ్మ. అమ్మా, నన్ను క్షమించు అంటూ కన్నీళ్లతో పాదాలు తడిపేస్తూ చేతిలో కాగితాలు ఉండగానే తల్లి కాళ్లను 2 చేతులతో చుట్టేసి వెక్కి వెక్కి ఏడుస్తున్న చక్రధరంతలను ఒళ్ళోకి తీసుకొని మాతృప్రేమతో నోటమాట రాక దుఃఖించసాగింది రోహిణమ్మ గారు. ఉమని కూడా చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని అక్కున చేర్చుకున్నారామె. అమ్మా, నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను.
ఇదిగో నీ ఎదురుగా ఈ కాగితం ముక్కలు చేసేస్తున్నాను. ఇంతకాలం డబ్బు వ్యామోహంతో తమ్ముడిని ఎంతో అవమానించాను. వాడు కష్టాలకు పరిస్థితులకు తట్టుకొని ఓర్పు సహనంతో నాకన్నా ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఇక నుంచి వాడి కష్టమే నా కష్టం. వాడు నాకు తమ్ముడు కాదమ్మా, నా పెద్ద కొడుకు. ఈ మాట నీ పాదాల మీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నానమ్మా. నీలో తప్పును చూపుడు వేలుతో ఎత్తి చూపిస్తున్నాను అనుకున్నానే కాని నా వైపు చూపిస్తున్న వేళ్లతో నా కళ్ళు నేనే పొడుచుకునే స్థాయికి దిగజారిపోయానని తెలుసుకున్నానమ్మా. నన్ను నువ్వు తమ్ముడు ఉమా అందరూ క్షమించండి. అతని కళ్ళ నుంచి వస్తున్నవి అశ్రువులు కాదు, మాతృప్రేమ అనే గంగాజలంతో మలినపూరితమైన మనసు పొరలను కరిగిస్తూ పెళ్లిబుగుతున్న అభిషేక జలం. రోహిణమ్మ గారు ఉమా వైపు చూసింది. ఉమ లేచి బాలకృష్ణని భర్త వద్దకు తీసుకువచ్చింది. తమ్ముడు, నన్ను క్షమించు తమ్ముడు. నీ పట్ల ఎంతో అన్యాయంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు. తమ్ముడు చేతుల్లో ముఖం దాచుకుని వావురమన్నాడు చక్రధనం. అన్నయ్య, ఆ మాట నీ నోటి నుంచి ఎప్పుడూ రాకూడదు. మనం క్షమించు అనాల్సి వచ్చిందంటే అవతల వ్యక్తి ముందు తలవంచటమే అని అమ్మ అంటూ ఉంటుంది. నువ్వు పెద్దవాడివి. నాన్నగారి తర్వాత నువ్వే నాకు తండ్రివి. నా కుటుంబానికి కావాల్సింది నీ ఆశీస్సులు తప్ప ఇలాంటి మాటలు కాదు అన్నాడు వినమ్రంగా బాలకృష్ణ. సోదర ప్రేమను అనుభవిస్తూ తమ్ముడు అంటూ ఆప్యాయంగా బాలకృష్ణని కౌగిలించుకున్నాడు చక్రధరం. ఇద్దరు బిడ్డల అనుబంధాన్ని కళ్ళారా చూస్తున్న ఆ మాతృహృదయపు ఆనందం ఎన్ని జన్మలెత్తినా అమ్మ జన్మ ఎత్తిన వాళ్ళకే ఆ అదృష్టం అని చెప్పక తప్పదు. ఇదండి కథ. చాలా బాగుంది కదా. ఈ రోజుల్లో డబ్బుకు ఉన్న విలువ మనుషులకి లేకుండా పోతుంది. తల్లిదండ్రులని లేదు, తోడబుట్టిన వాళ్ళని లేదు. ఎంతకీ నేను 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 అంతే. నేనుతోనే పోతుంది అంతా. తన కుటుంబం అంటే తన భార్య బిడ్డలు, అంతవరకే ఆ పరిమితి. తోడబుట్టిన వాళ్ళు ఆ పరిధిలోకి రారు, తల్లిదండ్రులు ఆ పరిధిలోకి రారు. కేవలం తన భార్య, తన పిల్లలు, అదే తన కుటుంబం. తను మాత్రం సుఖంగా ఉంటే చాలు. పక్క వాళ్ళు బాధపడుతుంటే కనీసం సహాయపడాలనే ఇంగితం కూడా చాలా మందికి లేకుండా పోతుంది. ఈ కథ కొందరికైనా కనువిప్పు కలుగుతుందేమో. చాలా చాలా బాగా రాశారు మానవ సంబంధాల గురించి ఉదయ్ బాబు గారు. ఈ కథ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.